sound. ఆంధ్ర వాయిస్ స్టాఫ్ రిపోర్టర్ అశోక్ కుమార్, కెమెరామెన్ వెంకటేష్తో ఇక్కడ అంటే శ్రీలక్ష్మి జ్యువెలర్స్లో ఉన్నాం ప్రస్తుతం. అయితే అక్కడ శ్రీలక్ష్మి జ్యువెలర్స్ సంబంధించిన ఎండి గారు వంశీకృష్ణ గారు ఇక్కడ జరుగుతున్న వ్యాపారానికి సంబంధించి జిఎస్టీ అమలు, తర్వాత జిఎస్టీ అమలు విధానం, ఇక్కడ కస్టమర్స్కి ఏ విధంగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్తారు. అశోక్ కుమార్ సార్, అయితే మీరు ఇక్కడ జిఎస్టీ ఎలాగ అమలు అవుతుంది, ఏంటి జిఎస్టీ మీద ఏ విధంగా మీరు చేస్తున్నారు? జిఎస్టీ అంటే చాలా బాగా అమలు అవుతుందంటే, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది రీసెంట్గా జూలై 1 నుంచి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. సో జిఎస్టీ అంటే ఒక భారం అని అనిపిస్తుంది, కానీ పోను మెల్లిగా అదే డెవలప్మెంట్కి దారి తీస్తుంది కాబట్టి మనం గవర్నమెంట్ పే చేస్తాం. సో జ్యువెలరీ వరకు 3% అంటే కొంచెం భారంగానే ఉంటుంది, కానీ మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటే గవర్నమెంట్కి ఫండ్స్ బాగా వస్తే సో దానివల్ల డెవలప్మెంట్ అనేది అందరికీ కనిపిస్తుంది. ముందు కూడా గోల్డ్తో చూసుకుంటే మిగిలిన వాటితో కంపేర్ చేస్తే గోల్డ్లోనే చాలా తక్కువ పెంచినట్టు అనిపిస్తుంది. ముందేమొచ్చి వ్యాట్ 1% ఉండేది, ఎక్సైజ్ డ్యూటీ 1% ఉండేది, ఇప్పుడు ఎక్స్ట్రాగా 1% యాడ్ చేశారు. సో దానివల్ల పెద్ద భారం అనేది అనిపించట్లేదు. ప్రతి ఒక్కరు అందరూ అర్థం చేసుకుంటున్నారు, అడిగితే పే చేస్తున్నారు. అయితే గోల్డ్ ధర తగ్గింది ప్రస్తుతం, అలా కాకుండా ఆ ధర తగ్గించడంతో పాటు తగ్గించకుండా జిఎస్టీ పేరుతో కస్టమర్స్ దగ్గర ఎక్కువ తీసుకుంటారు అనేది కస్టమర్స్ ఆరోపణ. ఇది కేవలం అపోహ మాత్రమేనండి. గోల్డ్ రేట్ తగ్గుతుంది కాబట్టి గోల్డ్ రేటు ఆ రేటే పడుతుంది. కాకపోతే జిఎస్టీ అనేది కొత్తగా యాడ్ చేసాం, అది 3% బర్డెన్ పడుతుంది కాబట్టి కస్టమర్స్ అలాగ అనుకుంటున్నారు తప్ప అందులో ఇంకా పెద్ద అపోహ అయితే ఏం లేదండి. అయితే ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి వైజాగ్ సిటీలో ఉన్న గోల్డ్ షాపులో మీదొక శ్రీలక్ష్మి జ్యువెలర్స్కి మంచి పేరు ఉంది. అయితే ఇక్కడ క్వాలిటీ బంగారాన్ని అమ్ముతారని, క్వాలిటీ జ్యువెలర్స్ కూడా అమ్ముతారని, ఇక్కడ ఉన్న తర్వాత మీరు రాళ్ళు ఎటువంటి ఇస్తారండి? మేలు రకం జాతరాలు ఎటువంటి ఏమైనా మీరు సేల్ చేస్తారు ఇక్కడ? అన్ని రకాలు సేల్ చేస్తామండి. మేము బంగారం, వెండి, జెమ్స్ అమ్ముతామండి. అన్ని నాణ్యమైనవి అమ్ముతాము. ఏదైనా సరే క్వాలిటీ ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది. అదే క్వాలిటీ ఇస్తారనేది కస్టమర్స్లో మంచి క్వాలిటీ ఉంది మీ జ్యువెలర్స్ మీద. అయితే ఇప్పుడు బంగారం స్వచ్ఛత తెలిపే యంత్రాలు మీ దగ్గర ఉన్నాయా? స్వచ్ఛత తెలిపే యంత్రాలు అంటే మా దగ్గర ఉండవండి. కారణం స్వచ్ఛత తెలిపే మిషన్ అంటే ప్యూరిటీ టెస్ట్ చేయించి తెప్పిస్తాము. ప్లస్ మేము అమ్మేవన్నీ హాల్మార్క్ ఆభరణాలు అమ్ముతాము. హాల్మార్క్ అంటే మేము కూడా చేసేది ఉండదు, గవర్నమెంట్ ద్వారా ముద్రించబడే ఆభరణాలే మా దగ్గర అమ్మబడతాయి. మీ దగ్గర ఉన్నాయన్నీ హాల్మార్కే. ఇప్పుడు హాల్మార్క్కి సంబంధించి ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇది హాల్మార్క్ అనేది? మేము షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి హాల్మార్క్ వస్తువులు అమ్ముతున్నాము. ఎన్నాళ్ళైంది మీ షాప్ ఓపెన్? 2.5 years. మీ దగ్గర వచ్చే కొనుగోలుదారులకు బంగారం స్వచ్ఛమే ఎలా భరోసిస్తున్నారు మీరు? ఇది మీరు మేలు అయిన బంగారం ఇస్తున్నాం అని ఎలా భరోసిస్తున్నారు? ఓకే, మెయిన్ హాల్మార్క్ అండి. హాల్మార్క్ నెక్స్ట్ మేము బిల్ ఇస్తామండి. బిల్ ఇస్తారు. ఏదైనా ఎక్స్చేంజ్ చేయాలంటే చేస్తాము, నచ్చకపోతే మారుస్తాము. ఈ ప్రకారంగా అన్ని కొనుగోలుదారుకి ఇష్ట ప్రకారమే మేము చేస్తున్నాము. ఇక్కడికి వచ్చే కస్టమర్లు మాకు హాల్మార్క్ కావాలని అడుగుతున్నారా? వచ్చే కస్టమర్లు హాల్మార్క్ ఉంటేనే తీసుకుంటున్నారండి. ఈ మధ్య కొనుగోలుదారులకు కూడా అవగాహన బాగా వచ్చింది. సో ఏంటి అడుగుతున్నారంటే మెల్లిమెల్లిగా అవగాహనతో ఏం చేస్తున్నారంటే ఓన్లీ హాల్మార్క్ ఉన్న వస్తువులనే తీసుకుంటున్నారు. మామూలు వస్తువులు అయితే వాళ్ళు ప్రిఫర్ చేయట్లేదు. ఇప్పుడు హాల్మార్క్ సౌకర్యం మీ ఫెసిలిటీ ఉందంటున్నారు, వాటికి సంబంధించి బంగారం, వెండి మీద ఎటువంటి ఛార్జ్ తీసుకుంటున్నారు? దాని మీద ఛార్జెస్ ఏమి తీసుకుంటారు? ఏమీ లేవు. తరుగు పేరు చెప్పి కొంతమంది మోసాలు చేస్తున్నారు అనేది కస్టమర్స్ ఆరోపణ. అది అటువంటి దాని మీద మీ ఉద్దేశం చెప్పండి. అది కేవలం అపోహమండి. ఇప్పుడు ఏమొచ్చి అందరూ ఏం చేస్తారు, అందరు తీసుకున్నవన్నీ 916 హాల్మార్క్ ఆభరణాలే తీసుకుంటున్నారు. దాని మీద వేస్టేజ్ అనేది పడుతుంది. వేస్టేజ్ అనేది మ్యాక్సిమమ్ 12, 15
లోపే అవుతుంది తప్పితే దానికి మించి ఎవరు తీసుకోవట్లేదు. ఒకవేళ తీసుకున్నట్టయితే అది వాళ్ళు తప్పు అవుతుంది తప్పితే వస్తువు బట్టి తరుగు అలా మారుతూ ఉంటుంది. హాల్ మార్క్ అయినా కానీ దానికి తరుగు ఉంటుంది. హాల్ మార్క్ అయినా సరే తరుగు ఉంటుంది. దానికి 50 ఎంత పర్సెంటేజ్ ఉంటుందండి అది? వస్తువు బట్టి వేస్టేజ్ మారుతూ ఉంటుంది. గట్టి గాజులకి అయితే ఒక వేస్టేజ్ ఉంటుంది, ఎక్కువ హ్యాండ్ గ్రేవింగ్ అవన్నీ ఉన్న వస్తువులకైతే ఒక్కొక్క వేస్టేజ్ పడుతుంది. అలాగా ఫినిషింగ్ ఎంగ్రేవింగ్ పెరుగుతున్న కొద్దీ వేస్టేజ్ పెరుగుతుంది. మినిమం ఎంత ఉంటుందండి తరుగు అనేది? మినిమం తరుగు 6% నుంచి స్టార్ట్ అవుతుంది. 6% నుంచి హైయెస్ట్ 15-18 వస్తువు బట్టి ఉంటుంది. తూర్పు చట్టం ప్రకారం మిల్లీగ్రామ్స్ అయితే ఖచ్చితంగా మీరు ఇస్తున్నారా? ఇస్తున్నాం ఖచ్చితంగా. 1 మిల్లీగ్రామ్ 1 మిల్లీగ్రామ్తో కూడా వస్తుంది. ఆ వరకు ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ముసి కృష్ణ గారు. థ్యాంక్ యూ. విషయాలు చెప్పారు.